రెడీయా? రెడీ. మునక్కాడ మీల్ మేకర్ కర్రీ కదా? అవును. ఓకే, మరి మునక్కాడ మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మునక్కాడ మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన టొమాటోలు 2, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఓకే భవ్య, స్టార్ట్ చేసేద్దాం. ముందు ఆయిల్ వేసి తర్వాత తాలింపు గింజలు. సో ఈ మీల్ మేకర్ కర్రీ ఎవరు నేర్పించారు ఇలాగా? మా అమ్మ నేర్పించారు. అమ్మ నేర్పించారా? ఓ, ఇప్పుడు మీ పిన్ని అంటే ఎలా? వీళ్ళిద్దరు సిస్టర్సా లేకపోతే తోడుకోడళ్ళా మీరు? కొంచెం డిస్టెన్సా? ఓకే, ఇప్పుడు వద్దులేండి అవన్నీ. ఓకే ఓకే. ఇప్పుడు పచ్చిమిరపకాయ తరిగేస్తాం. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. ఓకే, నెక్స్ట్ ములక్కాయ ముక్కలు వేసుకున్నాం. సో కొంచెం ఉడికించేసి పెట్టావా ఇవి? అవును, కొంచెం. ఓకే, కొద్దిగా పసుపు. నెక్స్ట్ టమాటా ముక్కలు. కరెక్ట్గానే చేస్తుందండి, అంతేనా? అంతే, సేమ్ మీరు చెప్పింది ఇదే ప్రాసెసా? అంతేనా? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, నెక్స్ట్ మీల్ మేకర్. ఓకే. సో ఇవేంటి వేడి నీళ్ళలో వేసి తీసావా? ఒక 2 మినిట్స్. ఓకే ఓకే. సో అలా వేసుకోవాలి మనం మీల్ మేకర్, ఎందుకంటే దానికి కొంచెం డస్ట్ ఉంటుంది. సో ముందు హాట్ వాటర్లో అలా కొద్దిగా సోక్ చేసేస్తే దానికి ఉన్న ఆ డస్ట్ అంతా పోతుంది, లేకపోతే మనకు కొంచెం ఇసుక తగులుతూ ఉంటుంది కదా. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఓకే, కలిపేసుకో బాగా. ఏం చేస్తుంటావు భవ్య నువ్వు? నేను ఎంబీఏ సెకండ్ ఇయర్. ఎంబీఏ సెకండ్ ఇయర్. అక్కలు తమ్ముళ్ళు అన్నలు? అన్న ఉన్నాడు. అన్న ఏం చేస్తున్నాడు? జాబ్. ఏం పేరు మీ అన్నయ్య పేరు? రాజశేఖర్. నువ్వేంటి రెగ్యులర్ కాలేజా లేకపోతే డిస్టెన్సా? రెగ్యులర్. సో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చక్కగా ఇలా వంటలు చేసి పెడుతుంటావా? అవును. చేస్తావా ఇంట్లో? మమ్మీకి హెల్ప్ చేస్తుంటావా? చేస్తావా? అంటే ప్రయోగాలు చేస్తుంటావా లేకపోతే వచ్చిన వంటలే చేస్తూ ఉంటావా? అభిరుచిలో చూసి చేస్తూ ఉంటా. అయితే వచ్చిన వంటలే కదా. అంటే మా ప్రోగ్రామ్ చూసి ఒకసారి చేసావనుకో వచ్చేస్తుంది కదా. అవును. సో కాబట్టి అక్కడ నేర్చుకుని ఇక్కడ చేస్తున్నావు కాబట్టి వచ్చిన వంట అనమాట. సో ఎప్పుడు ఎలా అంటే బాగానే ఉంది అంటారా, లేకపోతే ఇందులో ఇంకొంచెం అది ఉంటే బాగుండేది, ఇది ఉంటే బాగుండేది ఇలా అంటుంటారా? ఏం చెప్తారు ఇంట్లో వాళ్ళు? బాగుంది అని చెప్తారు. బాగుందని చెప్తారా? ఎంకరేజ్ చేస్తారు. అంటే మీ మమ్మీకి భయం అనుకుంటా, ఇప్పుడు కనుక బాగాలేదన్నట్టు నాకు రావట్లేదు చూసావా నువ్వే వండుకో అంటారు కదా బేసిక్గా. ఎప్పుడు అలా ఏమనరా? ఓకే, మూత పెట్టేద్దామా? ఒక 2 మినిట్స్ ఉంచుతుంది. ఓకే. సో ఇది ఎలా మనకి డ్రైగా ఉంటుందా కర్రీ? కొంచెం డ్రైగానే ఉంటుందా? ఓకే ఓకే, చూద్దాం ఒకసారి. చూద్దాం. ఓకేనా? సరిపోతుందా? సరిపోతుంది. నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుము. ఓకే, పడిపోకుండా దాంట్లో పెట్టి వేయి. నెక్స్ట్ ధనియాల పొడి. ఓకే, ఒక 1/2 స్పూన్. సో ఇంకా దీంట్లో వాటర్ ఏం అక్కర్లేదా? ఇప్పుడు కొంచెం. పాప మీ పిన్నికి అప్పుడు టెన్షనే ఇప్పుడు టెన్షనే. అప్పుడేమో ఆవిడ ఎలా చేస్తారా అని టెన్షన్, ఇప్పుడు నువ్వు ఎలా చేస్తావా అని టెన్షన్. అంతేనండి పద్మ గారు? అదేం లేదా? ఏమో చాలా సేమ్ అదే లుక్ కంటిన్యూ అవుతుంది మీకు ఆ కూరని చూస్తుంటే, అందుకని నాకు డౌట్ వచ్చింది. అదిగో చెప్పండి, చూస్తున్నా అంటే తీసేయాలా వద్దా ఏంటి అని, అదే కదా నీ లుక్కి అర్థం. కొంచెం కొత్తిమీర వేసి పైన తీసేయచ్చా? అమ్మయ్యా, మొత్తానికి నీ సైన్ ఇప్పటికీ మీ పిన్నికి అర్థమైంది. ఆవిడ ఇందాంచి నిన్ను చూడట్లేదు, సీరియస్గా దీన్నే చూస్తున్నారు. కొంచెం కొత్తిమీర. ఓకే, చక్కగా కలిపి నేను బౌల్ తీసుకుంటా. అది ఇలాగే యాక్చువల్గా ఇదేంటో స్నాక్ ఐటెంలో ఉంది. గీత గారు, ఎస్
ములక్కడ మీల్ మేకర్ కర్రీ అయిపోయిందండి. వెరీ గుడ్. ఓకే, సో మరి వేడివేడిగా మునక్కాడ మీల్ మేకర్ కర్రీ కూడా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ మీల్ మేకర్ కర్రీ తయారు చేసే విధానం: మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీయాలి. పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు వేసి వేగాక తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత ఉడికించిన మునక్కాడ ముక్కలు, పసుపు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న మీల్ మేకర్, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము, ధనియాల పొడి వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ మీల్ మేకర్ కర్రీ రెడీ. మునక్కాడ మీల్ మేకర్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఓకే, సో పద్మ గారు మళ్ళీ ఇవిడికి టెన్షన్ స్టార్ట్ అయినట్టుంది. ఏది బాగుందా, ఎలా బాగుందా అని. కాంపిటీషన్ కదా. సరే, ఫస్ట్ మీ కర్రీ టేస్ట్ చూసేద్దాం. పని అయిపోతుంది, తీసుకోండి. బాగుంది కదా, చాలా బాగుంది, పుల్ల పుల్లగా తీయగా బాగుంది. సో మీల్ మేకర్ కర్రీ తీసుకోండి కళ్యాణి గారు. ఏది బాగుందండి మీకు రెండిట్లో? అది బాగుంది. అది బాగుందా? ఆలోచించుకొని చెప్పారు. అంటే ఇందులో ఏమన్నా ఎక్కువ? ఇది కూడా బాగానే ఉంది, ఏం లేదు. తీయగా పుల్లగా బాగుందండి. అదే అది బాగుంది. ఇదేమో ఎలా ఉంది మరి? ఇది కూడా బాగుంది. ఇలా పులుపు లేదు కదా, చెప్పగా బాగుంది. తప్పగా బాగుందా? ఓకే, కళ్యాణి గారు మీకేందా? మీల్ మేకర్ మునక్కాయలు చాలా బాగుందండి. మీల్ మేకర్ మునక్కాయలు చాలా బాగుందండి. కొబ్బరి పొడి వేసిన టేస్టీగా ఉంది. అందుకు టేస్టీగా ఉందా? భవ్యకి ఎందుకు నవ్వొస్తుంది? ఎందుకు నవ్వేదో చెప్పు. నీకేది నచ్చింది ఇంతకీ? మీ పిన్ని వంట నీదా? రెండు నచ్చాయి. అబ్బా, రెండిట్లో రెండు బాగుంది. రెండిట్లో అంటుంటే మీల్ మేకర్ ములక్కడ బాగుంది. బాగుందా? మీకండి పద్మ గారు? రెండు బాగానే ఉంది. రెండిట్లో ఏది బాగుందండి? నా కర్రీ బాగుంది. మీ కర్రీ. అమ్మయ్య, మొత్తానికి పద్మ గారికి చివరికి వచ్చేటప్పటికి అట్లీస్ట్ ఇప్పుడైనా నా డిష్ గురించి చెప్పాలని చెప్పారు. సరే, నేను చెప్తాను. యాక్చువల్గా మునక్కాడ అంటేనే చాలా మందికి ఫేవరెట్ ఐటము. సో దాంతో ఇలా రెండు వెరైటీస్ కూడా బాగా చేశారు ఇద్దరు. మునక్కాడ నువ్వుల పొడి కూర వేసి ఐటమ్ అది చాలా బాగుంది. అండ్ మీల్ మేకర్ మునక్కాడ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే రెండిట్లో కంపారిటివ్లీ టేస్ట్ వైజ్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యి కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంది. అంటే చింతపండు గుజ్జు వేసి కొంచెం పంచదార వేసి అలా ఆ టేస్ట్లన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. అండ్ ముఖ్యంగా నువ్వుల పొడి చాలా ఎక్కువ మంచి ఫ్లేవర్ ఇచ్చింది అనమాట. సో చాలా బాగుంది. టెన్షన్గా ఉందా? ఏం లేదు కదా. ఓకే, నీది కూడా బాగుంది. కానీ భవ్య, అది ఇంకొంచెం అంటే మనం కర్రీ అన్నాం కదా, దానికి ఇంకొద్దిగా గ్రేవీ యాడ్ చేయడానికి కొంచెం ఏంటి టమాటోల పేస్ట్ కానీ అలా వేస్తే ఆ మీల్ మేకర్కి ఇంకా ఫ్లేవర్ బాగా పడుతుంది. సో అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. బాగుంది, కానీ ట్రై చేసావు, నీ అటెంప్ట్ బాగుంది. కాకపోతే మీ పిన్ని కాస్త ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, కంగారు పడ్డ అన్నీ బాగా వేశారు. సో పుల్ల పుల్లగా ఆ కమ్మదనంతో చాలా బాగుందండి కర్రీ. థ్యాంక్ యూ. అమ్మయ్యా, కంగ్రాచులేషన్స్ నీకు కూడా భవ్య. సో ఇద్దరు చక్కగా పార్టిసిపేట్ చేశారు ఈరోజు. పద్మ గారు, మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. క్లాప్స్ కొట్టండి అందరు గట్టిగా. భవ్య, నీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. క్లాప్స్ క్లాప్స్. ఓకే, చూసారు కదండి మునక్కాడలతో ఇవాళ రెండు వెరైటీస్. రెండు కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ట్రై చేసేయండి వెంటనే. అలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. భవ్య అండ్ పద్మ గారు అండ్ మీ ఇద్దరికి కూడా అండి థ్యాంక్ యూ సో మచ్. చక్కగా వచ్చి సపోర్ట్ చేసినందుకు అండ్ మీరిద్దరు మంచి వంటలు చేసి పెట్టినందుకు. ఓకేనా? ఓకే, చూసారు కదండి ఇవాళ ఊరించే వంటని. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. కాలిన గాయాలైనప్పుడు బర్నౌల్ అందుబాటులో లేకపోతే గాయాలపైన ఎగ్ వైట్ రాస్తే గనక మంట నుండి ఉపశమనం కలుగుతుంది.